ఓవైపు బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకలు, మరోవైపు మనశ్శాంతి కావాలంటున్న జూనియర్. బాలకృష్ణ 50 ఏళ్ల సినీ స్వర్ణోత్సవాన్ని గ్రాండ్గా నిర్వహిస్తున్నారు తెలుగు సినీ ఇండస్ట్రీలోని పెద్దలు. అయితే బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్గా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కర్ణాటకలోని ఫేమస్ ఆలయాలను దర్శించుకుంటున్నారు. అంతేకాదు తల్లికి ఎంతో ఇష్టమైన గుడిని దర్శించి తన తల్లి కోరికను నెరవేర్చారు జూనియర్. ఇక పాన్ ఇండియా స్టార్ కనిపిస్తే ఎక్కడైనా సరే మీడియా జనాలు ఊరుకుంటారా? కన్నడలో కూడా అలాగే మీడియా అభిమానులు అందరూ జూనియర్ని చుట్టుముట్టారు. దాంతో జూనియర్ ఎన్టీఆర్ కొంతమంది మీడియా వాళ్ళు, సార్ మీరు దేవుణ్ణి ఏం కోరుకున్నారు అని అడగగా మనశ్శాంతి అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు జూనియర్. అయితే ఆయన ఆన్సర్ విన్న చాలామంది షాక్ అయ్యారు. ఇక ఆ తర్వాత అందరూ బాగుండాలని కోరుకున్నాను, సర్వే జన సుఖినో భవంతు అంటూ ఒక చిన్న చిరునవ్వుతో చెప్పారు జూనియర్. అయితే ఎన్టీఆర్ మొదట్లో మనశ్శాంతి అనే మాట చెప్పడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే అంత పెద్ద స్టార్ అయిన ఎన్టీఆర్కి మనశ్శాంతి లేకపోవడం ఏంటి అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆయన అలా సరదాకి అన్నారా, లేక ఆయన లోపల ఉన్న బాధని బయట పెట్టారా అని కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ మొహం చూస్తే అందరికీ అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే తన తల్లి కోరికను తీర్చిన అన్న సంతోషం ఎన్టీఆర్ మొహంలో ఏ కోణాన కూడా కనిపించడం లేదు. ఏదో బయటకి అలా చిరునవ్వులు చిందిస్తున్నారు కానీ లోపల మాత్రం ఆయన ఎంతో వేదనను అనుభవిస్తున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే తాజాగా బాలకృష్ణ 50 ఏళ్ల సినీ వేడుకను గ్రాండ్గా జరిపిస్తున్నారు. ఈ వేడుకకు ఇండస్ట్రీలోని ఎంతోమంది నటీనటులు హాజరు కానున్నారు. కానీ సొంత కుటుంబ సభ్యులైనటువంటి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్కి ఆహ్వానం అందలేదని తెలుస్తుంది. ఇక ఈ కారణంతోనే ఎన్టీఆర్ ఆ బాధని తన మనస్సులో పెట్టుకుని మనశ్శాంతిని కోరుకుంటున్నానని మాట్లాడి ఉండవచ్చునని కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎన్టీఆర్ చెప్పిన మనశ్శాంతి అనే వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.